నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను. నిజానికి నాకు దేవుడి మీద నమ్మకం ఎప్పుడో పోయింది. మా నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేసినందుకు, సంతోషంగా గడుస్తున్న జీవితాన్ని సమస్యలతో నింపేసినందుకు, మళ్ళీ ఈ సమస్యకి సమాధానం తననే ఏమని అడగను. అయినా కూడా నేను గుడికి వెళ్తాను అర్పిత, నీకోసం. చాలా అందంగా కనపడుతున్నావు. ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది. నేనంటే నీకు చాలా ఇష్టం కదా. నేను రమ్మని పిలవగానే ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేశావు. కానీ నేను నిన్ను, నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నా. నా కొడుకు దగ్గరికి, నా అమ్మ నాన్నల దగ్గరికి. మేడం, గుడి వచ్చేసింది. ఇంత కంగారు పడ్డం వల్ల ప్రయోజనం ఏంటి శోభ? పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు మనం ప్రతిదీ ఆ దేవుడి నిర్ణయానికే వదిలేయాలి. ఏది మంచో ఆయనే చేస్తాడు. ప్రతిదీ దేవుడికే వదిలేయాలి. మీ బలహీనతల్ని దేవుడి పేరుతో ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? ఆర్తిని మీరెందుకు వెళ్ళనిచ్చారు? పెళ్లికి ముందు ఆర్తి మనసులో ఎలాంటి సందేహాలు కూడా ఉండకూడదని మనం తనని కూతురు అనుకున్నాం. మరి మన కూతురు కోరికని మనం ఎలా కాదనగలం శోభ? ఈ విషయం అత్తమ్మకు తెలిసిందంటే చాలా గొడవైపోతుంది. విధి అమ్మకు మాత్రం తెలియనివ్వద్దు. తనకి తెలిసిందంటే ఊరికినే కంగారు పడుతుంది. నా ముందు మీరు ఏదో విషయం దాస్తున్నట్టున్నారు. అబద్ధం చెప్పొద్దు పంకజ్. మీ ఇద్దరు మొహం చూస్తేనే ఏదో జరిగిందని అర్థం అవుతుంది. ఏం జరిగింది? అమ్మా, అది యశ్వంత్ బయటికెళ్ళి చాలాసేపు అయింది. ఎక్కడికెళ్ళాడో ఏంటో దానికోసమే కంగారు పడుతున్నాం. ప్రశాంత్, ఏం చేస్తున్నావు? రోమియో, జూలియట్, లైలా, మజ్ను అందరి పేర్లు ఈ చరిత్రలో నిలిచిపోయాయి. ఆర్తి, ఈ కొత్త ట్రెండ్లో నేను కూడా నా ప్రేమని అలాగే చూపించాలనుకుంటున్నాను. ఏంటిది ఆర్తి? ప్రశాంత్, నేను మన ఇద్దరిని ఈ హార్ట్ లో లాక్ చేసేసాను. దీని తాళం చెవిని ఎక్కడో దూరంగా పాడేస్తున్నాను. ఇప్పుడు నువ్వు కావాలనుకున్నా నా నుంచి దూరంగా వెళ్ళలేవు. 7 జన్మల వరకు నువ్వు నాతో ఉండాల్సిందే. అవునా? యశ్వంత్ ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా బయటికెళ్లాడని తెలిస్తే ఆ కోపంలో ఆయన ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మన పరువు, ప్రతిష్ట, గౌరవానికి ఎప్పుడూ మచ్చ రాలేదు. ఈ విషయం యశ్వంత్ కూడా తెలుసు. అయినా కూడా ఎందుకు ఇలా చేశాడో నా మనసు పదే పదే చెప్తోంది. దీనికంతటికీ కారణం రాబోయే కోడలే.